ఆశయం ముందు అంగవైకల్యం తలవంచింది. 5 ఏళ్లకే కాళ్ళు చేతులు కోల్పోయిన గుండె నిండా ధైర్యంతో విలువిద్యలో అద్భుతాలు సృష్టిస్తోంది ఒడిషా తేజం పాయల్ నాగ్. ప్రపంచంలోనే 4 అవయవాలు లేకుండా బాణాలు సంధిస్తున్న తొలి ఆర్చర్గా చరిత్ర సృష్టించిన ఈమె స్ఫూర్తిదాయక పోరాటంపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. ఒడిషాలోని బలంగీర్ జిల్లాకు చెందిన పాయల్ నాగ్ జీవితం 5 ఏళ్ల వయసు వరకు అందరి పిల్లల్లాగే సరదాగా సాగిపోయింది. కానీ ఒక దురదృష్టకరమైనటువంటి రోజున విద్యుత్ ప్రమాదం జరిగింది. ఆమె జీవితం తలకిందులు చేసింది. ఆ ప్రమాదం ఎంత భయంకరమైందంటే వైద్యులు ప్రాణాలు కాపాడటం కోసం ఆమె 2 చేతులను 2 కాళ్లను తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చిన్న వయసులోనే అంతటి పెద్ద దెబ్బ. ఇక ఆమె ఎప్పటికీ విల్లు పట్టుకోలేదని, కనీసం తన పని కూడా తాను చేసుకోలేదని లోకం అనుకుంది. పేదరికంలో ఉన్న ఆమె కుటుంబం ఆమెను చూసుకోవడానికి చాలా కష్టపడింది. చివరికి స్థానిక అధికారుల మద్దతుతో పాయల్ బలంగీర్లోని పార్వతీగిరి బాల్నికేతన్ అనాథాశ్రమానికి చేరింది. ఇంటికి దూరమైన అనాథాశ్రమంలో పాయల్ తనలోని ప్రతిభకు పదును పెట్టింది. చేతులు లేకపోయినా నోటితో పెన్సిల్ పట్టుకుని అద్భుతమైన చిత్రాలు గీయటం నేర్చుకుంది. ప్రముఖ చిత్రాలను ఆమె గీస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిభకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది కాస్త ప్రముఖ కోచ్ కుల్దీప్ వేదవాన్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆమెలోని పట్టుదలను గుర్తించి జమ్మూలోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్ర ఆర్చరీ అకాడమీకి తీసుకొచ్చారు. అక్కడే ఆమె జీవితం మరొక మలుపు తిరిగింది. చిత్రం గీసే నోటితోనే శత్రువుల గుండెల్లో నిద్రపోయే బాణాలను సంధించడం మొదలుపెట్టేసింది. చేతులు లేని మనిషి విల్లు ఎలా పట్టుకుంది, బాణాన్ని ఎలా వదులుతుంది అనే సందేహాలకు పాయల్ తన పాదంతో సమాధానం చెప్పింది. తన నోటితో మరియు ఉన్న కొద్దిపాటి శరీర భాగాల సహకారంతో విల్లును నియంత్రించడం నేర్చుకుంది. 17 ఏళ్ల ప్రాయంలో పాయల్ భారతదేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన పారా ఆర్చర్గా అవతరించింది. జైపూర్లో జరిగిన 6వ పారా ఆర్చరీ జాతీయ ఛాంపియన్షిప్లో ఆమె ఏకంగా 2 బంగారు పతకాలు కూడా గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పారా ఒలింపిక్ పతక విజేత శీతల్ దేవిని కూడా ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన చేతులు లేదా కాళ్లను ఉపయోగించదు. కేవలం తన పాదంతో బాణాన్ని సంధిస్తూ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. డిసెంబర్ 7 నుంచి 14 వరకు దుబాయ్లో నిర్వహించిన ఆసియా యూత్ పారా గేమ్స్లో పాల్గొని పాయల్ అందరినీ అబ్బురపరిచింది. విలువిద్యలో పారా ఒలింపిక్ క్రీడాకారులు ఉండటం కొత్తమే కాదు. 4 అవయవాలు లేకుండా పోటీ పడుతున్న ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్చర్ పాయల్ నాగ్ కావటం ఇక్కడ విశేషం.